నారాయణ. నీ పుత్రుడి యొక్క గుణాలను లీలలను తగినటువంటి వాడు చాలా అటువంటి పేర్లు చాలా ఉన్నాయి కాబట్టి రూపాలు కూడా ఉన్నాయా ఆయనకి. అసలు ఒక్కొక్క లీల చేసేటప్పుడు ఒక పేరే కాదు మార్చేది, శరీరం అంతా మార్చుకుంటాడు, రూపమే మారిపోతుంది, మనకు కనపడదు, ఆ అనుభవించే వాడికి కనపడుతూ ఉంటుంది. అందుకని అటువంటి రూపాలు ఉన్నాయి. అవి నాకు మాత్రమే తెలుసు, అవి నేను ఇప్పుడు చెప్పకూడదు. అదంతా ప్రజలకు ఎవరికి నీకు కూడా సరిగా తెలియదు, ప్రజలకు తెలియవు. గోపాలకులను ఆనందించేటట్లు చేసేటువంటి ఈ బాలుడు మీకు మేలు చేకూరుస్తాడు. మేలు చేకూర్చటానికోసరమే ఈ గోలోకంలో పుట్టాడు. అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చాడు. జాగ్రత్త, మిమ్మల్ని అంతా ఉద్ధరించటానికి వచ్చాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో గోపాలకు గోసాయులు, వాళ్ళందరికీ కూడా జీవన్ ముక్తినివ్వటానికి వచ్చాడయ్యా ఆయన. ఆ రహస్యం నాకు తెలుసు. నీకు కొంచెం తెలిస్తే చాలు, నీ జాగ్రత్తగా ఉండు చెప్పటానికి అంతే. నీకు పూర్ణంగా కూడా తెలియకూడదు కొన్ని లీలలు, స్వామి యొక్క రహస్యము. అందుకని ఈ బాలుడు మీకు మేలు చేకూరుస్తాడు. మేలు చేకూర్చటానికోసమే వచ్చినటువంటి వాడు పరమాత్ముడు రూపం ఇది. ఇతడి ద్వారా మీరు కష్టాలు అన్నిటినీ దాటివేస్తారు. చాలా కష్టాలు ఉన్నాయి మీకు. ఇంద్రాది దేవతలతో కష్టాలు ఉన్నాయి, అసలు గ్రహదేవతలతో కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా గోళాలతో మీకు కష్టాలు ఉన్నాయి. మీరంతా కొన్ని లక్షలు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేలు చేకూర్చటానికోసరమే స్వామి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి రావటం ఏమిటి, వేరే ఏది కూడా ఎన్నుకోలేదా? స్వామి ఎందుకు ఇక్కడ ఎన్నుకున్నాడు? గోవు మధ్యలో ఎందుకు వచ్చేశాడు? గోవు అంటే చాలా ఇష్టం ఆయనకు. ఆయనే గోవే ఆయన, పరమాత్మ అంశము గోవు. అందుకని చాలా పూజనీయమైనటువంటి గోమాత మనకు తల్లి, పాలనిచ్చే తల్లి. గోవుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. అందుకని ఇతడి ద్వారా మీరు కష్టాలన్నిటినీ దాటివేస్తారు. మీకు ఎంత అదృష్టం మీకు. స్వామినే అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చాడు. పూర్వం ఒకప్పుడు రాజ్యంలో రాజు లేకపోవటంతో అరాచకం ఏర్పడింది. ఆ సమయంలో ఈ యొక్క యజమాని అనేది ఉండాలి ఎవరికైనా. ఆ యజమాని ఉంటే కూడా ఒక చావిటి చేతిలో ఉండాల్సిందే. యజమాని లేనటువంటి గుంపు కాదు, రాజ్యం కాదు, ప్రజలు కాదు అని అంటారు. ఒక చిన్న యజమాని ఉండాలా మనకు. మనకంతా పరమాత్ముడు ఎట్లా రక్షిస్తున్నాడో మనకంతా సెక్యూరిటీ పరమాత్ముడు ఒక్కడే. సజ్జనులకి కాలం కాదేమో అనిపిస్తుంది, సత్యవంతులకి కాలం కాదేమో అనిపిస్తుంది. సత్యాన్నే పట్టుకున్నటువంటి వాళ్ళకి ఎంత కష్టం. సత్యవ్రతం, సత్యపరం, త్రిసత్యం, ఈ సత్యాన్ని పట్టుకునేటువంటి వాళ్ళకి చాలా కష్టం. వాళ్ళకి హృదయంలో బయట అంతా సత్యమే, అసలు అబద్ధమే ఆడరు. అటువంటి సజ్జనులను పీడించారు ఆ సమయంలో దొంగలంతా. రాక్షసులే కదా వాళ్ళు. ఎప్పటికీ రాక్షసులకి దేవతలకు ఎప్పుడు పోట్లాట కదా. సాత్వికమైనటువంటి అంశము తామసమైనటువంటి అంశంతో పోట్లాడుతుంది. మన శరీరంలో ఉన్నాయి అవంతా. సత్వగుణం ఉన్నది, రజోగుణం ఉన్నది, తమో గుణం ఉన్నది. ఈ 3 గుణాలు పోటాడుతూ ఉంటాయి ఎప్పటికీ కూడా. ఒకటి చేయమంటే ఇంకోటి చేయొద్దంటుంది. ఒకటి మంచిదంతా చెడ్డది అంటుంది. చెడ్డదంతా ఇది ఇంకొక గుణం చెప్తుంది, అది వద్దు ముట్టకూడదు అని అంటూ ఉంటుంది. అంత బెంగ అది చెప్తూ ఉంటుంది, ఇది బెంగపడుతూ చెప్తూ ఉంటుంది, వద్దు పట్టుకోకూడదు నేను. కానీ దీంతో ఈ 3 ఎప్పుడూ పోట్లాడుతున్నాయి. మన ఇంద్రియాలకు బుద్ధికి పోట్లాడినట్టుగా ఇంద్రియాలు బుద్ధి ఒకే చోట అయిపోయి ఆత్మజీవికి అయినటువంటి జీవి కష్టపడుతూ ఉంటుంది. ఎప్పుడు అటు వెళ్ళదు ఇటు వెళ్ళదు పాపం. ఆ సమయంలో సజ్జనులంతా పీడించారు. ఆ సమయంలో ఇతడు సజ్జనులను రక్షించి
వారి యొక్క వృద్ధి చెందేటట్లుగా చేశాడు స్వామి. అప్పుడు వారు దొంగలను జయించారు. యయేతస్మిన్ మహాభాగాః ప్రీతిం కుర్వంతి మానవాః నారయోభి భవంత్యేతాన్ విష్ణుపక్షాని వాసురాః విష్ణుపక్షాని వాసురాః విష్ణుపక్షాని వాసురాః. విష్ణుమూర్తిని ఆశ్రయించినటువంటి దేవతలను అసురులు ఎవరూ కూడా పరాభించరు, ఎప్పటికి కూడా పరాభవించలేరు. వాళ్ళను ఓడిపోయేటట్టు చేయలేరు. అటువంటి ఎందుకు విష్ణువుని ఆశ్రయించారు కదా ఈ దేవతలందరూ కూడా. కొద్ది కష్టాలు పడతారు అంతేగాని ఎప్పటికీ వాళ్ళు ఓడిపోరు. అసలు ఎవరు కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళని ఓడటమే అనేది లేదు. అదేవిధంగా అదృష్టవంతులైన ఏ మానవులు ఇతడు యందు ప్రేమను కలిగి ఉంటారో, ఈ పరమాత్ముడు యందు ప్రేమను కలిగి ఉంటారో, ఇది చెప్పాను కదా, కృష్ణుడు అని పేరు పెట్టాను. ఈ కృష్ణుడి యందు ప్రేమను ఎవరు పెంచుకుంటారో, కృష్ణ రూపాన్ని తలుచుకుంటారో, సర్వస్వము కృష్ణుడే, లేచినప్పుడు కూర్చున్నప్పుడు కృష్ణుడే అని యోచన చేస్తూ ఉంటారో, స్మరణ చేస్తూ ఉంటారో, ప్రేమను కలిగి ఉంటారో, భక్తి ప్రేమను కలిగి ఉంటారో, వారిని బాహ్య శత్రువులు కానీ అంతఃశత్రువులు కానీ పరాభవించలేరు. అంటే లోపల కానీ బయట కానీ శత్రువులు ఎవరూ కూడా ఏమీ చెయ్యలేరు. అటువంటి రూపము, అటువంటి కృష్ణుడు. ఓ నందుడా, గుణాలు, శోభ, సంపద, కీర్తి మొదలైన వాటిలో నీ పుత్రుడు విష్ణువుతో సమానుడయ్యా. సాక్షాత్ విష్ణువే, కానీ నందుడికి మళ్ళీ గర్గుడికి తెలుసు అంతా. తెలిసింది చెప్పకూడదు కదా, రహస్యం కదా, దేవరహస్యం అంటారు. కొన్ని రహస్యాలు దేవరహస్యము బయట పెట్టకూడదు, అది అపరాధం అవుతుంది. అందుకని చెప్పకూడదు. అందుకని విష్ణువుతో సమానం అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. నందుడికి కూడా కొంచెం మాయ కప్పాడు. మొదట్లో నందుణ్ణి పరమాత్ముడే అని చెప్పుకొని వచ్చేసి జాగ్రత్త పడి విష్ణువుతో సమానుడయ్యా. అందుకని ఎంతో మంచి గుణాలు ఉన్నాయి. ఈ గుణాలంతా పరమాత్ముడికే ఉండేది, ఇంకెవరికీ లేదు. ఈ పరమాత్ముడికే గుణాలు, శోభ, సంపద, కీర్తి, ఇవి పరమాత్ముడి యొక్క గుణాలు. మంచి గుణాలు, శోభ. అసలు మాట్లాడాలా అనిపిస్తుంది, ఈ కృష్ణుడితో ఎత్తుకోవాలా అనిపిస్తుంది, దగ్గరికి రావాలా అనిపిస్తుంది, ముట్టుకోవాలా అనిపిస్తుంది. అటువంటి మహత్తు కలిగినటువంటి వాడుగా నీ పుత్రుడు. విష్ణువుతో సమానుడు, విష్ణువే అని చెప్పకూడదు ఇక్కడ. విష్ణువే పుట్టాడంటే నందుడికి తలకాయ తిరిగిపోతుంది, భయపడతాడు. అందుకని భయపడకోకుండా మెల్లగా వసుదేవుడు చేసినటువంటి యొక్క స్నేహాన్ని మర్చిపోకోకుండా చేస్తూ నీ పుత్రుడే అని చెప్పుకుంటూ, జాగ్రత్త నీ పుత్రుడు కాదు అని అంటూ మెల్లగా నీ పుత్రుడు విష్ణువుతో సమానుడు, నువ్వు ఇతడిని ఎంతో జాగ్రత్తగా కాపాడు, ప్రతి క్షణంలో నువ్వు గమనిస్తూ ఉండు. బాల్యావస్థ, ఇప్పుడు బాల్యావస్థలో మనము బాలకుల్ని చూసుకునేటువంటి జవాబారి మనకున్నది, తల్లిదండ్రులకు ఉంటుంది. ఎట్లా పడితే అట్లా పిల్లల్ని పడబెట్టకూడదు, ఎవరికి చెప్తే వాళ్ళకి అది ఇవ్వకూడదు, ఎక్కడ పడితే అక్కడ మనం పడేయకూడదు. ఇది జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి, కాపాడాలి. పురుషోత్తమాయ నమః.